మధ్య జరిగే పోటీ మాత్రమే కాదని బద్ధకం వర్సెస్ బాధ్యత మధ్య జరిగే పోటీ అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా షాద్నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో రోడ్ షో నిర్వహించింది. అనంతరం ఎంఎస్ గార్డెన్లో కార్యకర్తల సభను నిర్వహించడం జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి దండం పెట్టే వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే 5 సంవత్సరాల పాటు ప్రజల మధ్యలో తిరిగే వ్యక్తిని తాను అని రంజిత్ రెడ్డి తెలిపారు. పెళ్లి కొడుకులు ఏం చేద్దామని అన్నాను. మనకు పెద్ద మనిషిని అడిగితే పెద్ద మనిషి ఏమంటాడు అన్ని మాట అన్నాం క్యాజువల్గా. ఎందుకంటే వాళ్ళు అంటే మోడీ అంటారు. ఇక్కడ రంజిత్ రెడ్డి అభ్యర్థి కదా, అభ్యర్థులను చూశారు. దానికి నెక్స్ట్ రోజే విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారు, విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నా విషన్న అంట, నేనంట అమర్యాదగా మాట్లాడినాడు, నా మీద కేసు పెట్టాడు. 60 సంవత్సరాల్లో నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ లేకుండే. నాకు గలీజ్ మాటలు రావు. అలా ఇంకా అంతకంటే నాకంటే పెద్దోడు కాబట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడిన. ఆ రోజు కూడా అట్లనే మాట్లాడిన. మాట పెరిగింది తప్ప నేను విషయాన్ని అన్నా, నువ్వు నాకంటే పెద్దోడివి, మర్యాద ఇస్తున్నాను కూడా చెప్పిన. అలాంటి నాకు దాని గురించి కూడా మాట్లాడడం దానికి మీకు అందరికి సంజాక్షి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో విశ్వేశ్వరరెడ్డి గారు నెక్స్ట్ డే సవాల్ స్వీకరించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. సరే నువ్వు అంటున్నావు కదా నేనే పెళ్లి కొడుకును, అవతల రంజిత్ రెడ్డి కూడా పెళ్లి కొడుకు చేయి, మేమే కొట్లాడతాం, మేము మోడీ గారి పేరు చెప్పాం, రాహుల్ గాంధీ గారి పేరు చెప్పాం. ఇస్తే సంసారం చేయకపోతే పెళ్లి కొడుకులు ఏం చేద్దామని అన్నాను.